టీసీఆర్ పీసీఏ పర్క్యూటేనియస్ ట్రాన్స్లిమినల్ యాంజియోప్లాస్టీ అంటాం, అంటే స్టంటింగ్, అంటే కొరనరీ స్టంటింగ్ అంటాం అందరికీ అర్థమయ్యే భాషలో. రెండోది సిఏబీజీ, కొరనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాం. చాలా మంది మనం వాడుకలో ఉన్న భాష బైపాస్ సర్జరీ అంటాం, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం అనమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా వస్తాయి, స్పెసిఫిక్గా దీనికి ఇచ్చేదాన్ని మనం బైపాస్ సర్జరీ అని పిలుస్తాం అనమాట. ఇది సో ఫస్ట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్, అది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉండాలి ఎప్పటికి కూడా. సో యూజువల్గా మన బ్లాక్స్ డివైడ్ చేస్తాం, యూజువల్గా అప్ టు 30, 30 to 50, 50 to 70, 70 to 90, 100% ఇట్లా. సో మన బ్రాడ్గా 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం, ట్రీట్మెంట్ బేస్డ్ గ్రూప్స్. లెస్ దాన్ 50% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, స్టంటింగ్ కానీ బైపాస్ కానీ ఏమీ అవసరం లేదు. లెస్ దాన్ 50% ఉంటే మెడికల్ థెరపీ మాత్రమే సరిపోతుంది.